నా కొడుకు నా నుండి దూరమైపోతాడా? అనిత వాడి చెవిలో నా గురించి ఏం విషం నింపుతోందో? ఏంటిది? 4 గంటలు పడుతుందా వంట చేయడానికి? మీ అమ్మ నీకు ఇవేనా నేర్పించింది? ఇంట్లో ఏం పనులు చేయవంతా నేనే చూసుకోవాలా? రోహన్, అత్తయ్య గారు నన్ను ప్రతి విషయానికి తప్పుపడుతున్నారు. పోనీలే అనిత, కొంచెం సర్దుకుపో. అనిత, నీకు జ్వరం ఎక్కువగా ఉంది. నువ్వు విశ్రాంతి తీసుకో. నేను మందులిచ్చాను. నేను ఆఫీస్కు వెళ్ళి వస్తాను. ఏమైనా అవసరమైతే కాల్ చేయి. ఏంటిది? రోహన్ వెళ్ళగానే ఇంకా పడుకునే ఉన్నావా? ఇల్లు చూడు, ఏం పనులు అవ్వలేదు. లే, ఇప్పుడేలే, బట్టలు ఉతకాలి, అన్ని పనులు చెయ్యి. అత్తయ్య గారు, నా వల్ల కావడం లేదు. చాలా తీవ్రమైన జ్వరం ఉంది. దయచేసి నన్ను కొంచెం విశ్రాంతి తీసుకోనివ్వండి. చాలు ఆపు నీ నాటకాలు. ఇవన్నీ పని తప్పించుకోవడానికి నువ్వు ఆడే డ్రామాలు. ఇప్పుడే లేచి వెళ్ళి ఆ పనులన్నీ పూర్తి చెయ్యి. అమ్మా, నేనిక్కడ జ్వరంతో బట్టలు ఉతుకుతున్నాను. నువ్వుంటే నన్నెంత ప్రేమగా చూసుకునేదానివి, నాకోసం ఎంత కంగారు పడేదానివి. నీరసంగా బట్టలు ఉతుకుతూ ఉంటుంది. ఒక్కసారిగా తన కళ్ళు తిరిగి పడిపోతుంది. అనిత, అనిత, ఏమైంది? మాట్లాడు. రోహన్, నేను ఇక మీ అమ్మతో కలిసి ఉండలేను. నాకు వేరే ఇల్లు చూడు, లేదా నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను. నేను నరకం అనుభవించలేను. ఇదంతా నేను భరించలేను. రోహన్ మరియు అనిత ఇల్లు వదిలి వెళ్ళిపోతుంటే సర్లాదేవి వారిని ఎంతో బాధతో చూస్తూ ఉండిపోయింది. రోహన్, ఇక్కడ మనం హాయిగా ఉంటాము. ఇక్కడెవరో మనల్ని తప్పుపట్టరు. అవును అనిత, ఇది మనకి కొత్త జీవితం ప్రారంభం. నేను భయపడినట్టే జరిగింది. నా కొడుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నేను వాడిని కోల్పోయాను. ఇప్పుడు నేను ఒంటరిదాన్ని.